కూల్చడంలో నేను ఉన్నా, అంటే ఖచ్చితంగా సేవలో నేను పాల్గొన్నా. మా కర్నూలు సంబంధించి మా ప్రాణ స్నేహితుడు గుజ్జ శ్రీనివాస్ కూడా ఉన్నాడు. చాలామంది కర్నూలు కార్యకర్తలు ఫస్ట్ బ్యాచ్ మాదే. పివి నరసింహారావు ప్రైమ్ మినిస్టర్, కాబట్టి వారికి జిల్లా ఏది, ఉమ్మడి జిల్లా కరీంనగర్. ఫస్ట్ బ్యాచ్ మాదే. మేము పోయినప్పుడు మాకు ఫుడ్ లేదు. టీ స్టాల్, చిన్న టీ స్టాల్ ఉంటే కారీలు, చాలా అదుకునే కారీలు తిని మేము అక్కడ ఉన్నాం. మేము కూల్చడంలో ఉన్నాం. అంతమంది త్యాగం చేసిండ్రాడ. కూల్చడంలో మేము ఉన్నాం. అటువంటి కూల్చడంలో ఉన్నాము, త్యాగాలు తెగించిపోయినాము. త్యాగం చేసినప్పుడు మా వారు కార్యకర్తలు ఉన్నారు. ఇప్పుడు రామమందిరం అయితే చెప్పుకోతాం మేము. ఎందుకు చెప్పొచ్చు సార్? పక్కా చెప్పుకుంటాం, బాజాప్తా చెప్పుకుంటాం. ఆ హక్కు మాకు ఉంది. కాంగ్రెస్ వాళ్ళు వచ్చారా, బీఆర్ఎస్ వాళ్ళు వచ్చారా, కమ్యూనిస్టులు వచ్చారు, ఎవరు వచ్చారు? మీ కుటుంబాలు మీరు మొక్తారు, రాముని మొక్తారు. రాముడు మీకు ఆశీర్వాదం ఇవ్వాలి. మీరు మీ కుటుంబాలు చల్లగా ఉండాలని చెప్పి రాముని ఆశీర్వాదం పొందుతారు, మీరు పూజలు చేస్తారు. కానీ రాముని కోసం త్యాగం చేసేటువంటి ఆలోచన మీకు ఎదురు రాదు. ఆలోచన రాకపోవడానికి కారణం ఏంది? మీరు చెప్తుంటే ఎందుకు చాలా ఉంది సార్. వాస్తవం కదా. ఇప్పుడు కాంగ్రెస్లో హిందువులు ఉన్నారు, బీఆర్ఎస్లో హిందువులు ఉన్నారు, కమ్యూనిస్టులో హిందువులు ఉన్నారు. కానీ రాముని గుడి కోసం కట్టడానికి త్యాగం చేసేది ఎవరు? మన బీజేపీ. ఇప్పుడు 370 ఆర్టికల్ రద్దు చేసినండి. కాంగ్రెస్ పార్టీ ఈ దేశం కోసం పనిచేసే పార్టీ అని చెప్పుకుంటారు. అక్కడ ఉంది కాంగ్రెస్ పార్టీ 60 సంవత్సరాల దేశాన్ని, 70 సంవత్సరాల దేశాన్ని పాలించింది, సర్వనాశనం చేసింది, అదే వేరే విషయం. చీల్చింది కూడా కాంగ్రెస్ పార్టీ. కమ్యూనిస్టులు కూడా దేశం కోసం పనిచేసే పార్టీలు. జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం, అవునా కాదా? 370 ఆర్టికల్ స్టోరీ మొత్తం తెలుసు వాళ్ళకు. ఇవాళ ఏక్ దేశ్ మే దో ప్రధాన్, దో నిషాన్, దో విధాన్, నహీ చెలేగా అని చెప్పి ఫైట్ చేస్తూ ప్రాణ త్యాగం చేసింది వారు మా శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారు, జనసంఘ వ్యవస్థాపకులు. మరి కాంగ్రెస్ పార్టీ దేశం కోసం పనిచేసే పార్టీ కదా. ఇలా మా శ్యామప్రసాద్ ముఖర్జీ గారు కాదు, వారిని స్ఫూర్తిగా తీసుకొని అనేక మంది కార్యకర్తలు బలిదానం అయిపోయారు. జమ్మూ కాశ్మీర్ టెర్రరిస్టుల చేతిలో కాల్పులకు గురైపోయారు. ఇలా ప్రాణత్యాగం చేశారు. ఈ దేశం కోసం ప్రాణత్యాగం చేసేది ఎవరు? మా పార్టీ కార్యకర్తలు. జనసంఘం నుంచి నేటి బీజేపీ వరకు మా పార్టీ కార్యకర్తలు త్యాగం చేశారు. 370 ఆర్టికల్ కోసం కాంగ్రెస్ పార్టీలు త్యాగం చేయరు. ఈ దేశం కోసం పనిచేసే పార్టీ కదా, మరి ఎందుకు త్యాగం చేయలేరు? కమ్యూనిస్టులు ఎందుకు త్యాగం చేయలేరు? త్యాగం చేసింది ఎవరు? దేశాన్ని రక్షించిన త్యాగం చేసింది ఎవరు? మేము. గర్వంగా ఇప్పుడులేమా? త్రిబుల్ తలాక్, మీరు ముస్లిం కోసం పనిచేస్తారు కదా, ముస్లిం ఓట్లు కావాలి కదా. మరి త్రిబుల్ తలాక్ వల్ల నరేంద్ర మోడీ గారు ఇచ్చారు, అరే ముస్లిం సమాజం ఇంత నిర్వీర్యమైంది, ఇంత పేదరికంలో ఉంది, దీనికి కారణం ఏంటి అని చెప్పి ఇదే నరేంద్ర మోడీ గారు మొత్తం దేశవ్యాప్తంగా పరిశీలిస్తే త్రిబుల్ తలాక్ అనేటువంటి ఆచారం వల్ల, మూర్ఖత్వ ఆచారం వల్ల, ఈ మూఢత్వం వల్ల సమాజం నిర్వీర్యమవుతుంది భావించే మరి దుబాయ్లో ఉండి, మస్కట్లో ఉండి, అమెరికా ఉండి తలాక్ అంటే ఎట్లా ముస్లిం సమాజం ఎట్లా ముందు రావాలి? ఆ మహిళ అసలే కుటుంబ నియంత్రణ పాటించారు. ఆ మహిళకు తలాక్ అని చెప్పి ఆ మహిళకు విడాకులు ఇస్తే ఆ పిల్లలు, ఆ మహిళ ఎవరు భారమవుతున్నారు? తల్లిదండ్రులు భారమవుతున్నారు. కాబట్టి ఆ ముస్లిం కుటుంబం మొత్తం బర్బాద్ అయిపోతున్నది. కాబట్టి త్రిబుల్ తలాక్ అనేటువంటి ఆ మూర్ఖత్వ ఆలోచన రద్దు చేసింది ఎవరు? నరేంద్ర మోడీ గారు. మరి కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ ఎందుకు ఆలోచించాలి దాని గురించి? ఇలా ముస్లిం సమాజం కోసమే ఆలోచించేటువంటి ఎంఐఎం పార్టీ ఎందుకు మద్దతు తెలపకపోతున్నది? బీఆర్ఎస్ పార్టీ ఎందుకు మద్దతు తెలపకపోయింది? ఇలా ముస్లిం మహిళలందరూ కూడా ఎస్ మేము భారతీయ జనతా పార్టీ కొట్టిస్తాం, మాకు ఆదర్శమూర్తి నరేంద్ర మోడీ అని ఎందుకు చెప్పుకునే స్థాయికి వచ్చారు ఇవాళ? నిజంగానే బీజేపీకి ముస్లిం సోదరుల పట్ల అంత ప్రేమే ఉంటే హైదరాబాద్ అనేది తెలంగాణ క్యాపిటల్ సిటీ. అలాంటి క్యాపిటల్ సిటీ, హోల్ సిటీలో ఇప్పటికీ నరేంద్ర మోడీ గారు డెవలప్మెంట్ చేయలే, మీరు చేయలే, మీ పార్టీ లీడర్లు చేయలే. ఇప్పటికీ హోల్ సిటీ అంత మురుగుతూ ఉంది. ఇప్పటికీ మీలాంటి వాళ్ళు వస్తే చార్మినార్ దగ్గర జెండా ఎగరేస్తున్నారు, జై శ్రీరామ్ అంటున్నారు, సరిపోతుంది. ఆ గల్లీలు ఎప్పుడు వెళ్ళరు, అక్కడ రోడ్ వైండింగ్స్ అనేవి జరగవు, వాళ్ళకి డెవలప్మెంట్స్ అనేది జరగదు. హైదరాబాద్ నడిబొడ్డులో హోల్ సిటీ ఉన్నప్పుడు ఒక్కొక్క గజం ఇప్పుడు ఎక్కడ తిరిగినా కూడా లక్షల పైనే ఉన్నాయి. అయినా సరే మీరు అక్కడికి వెళ్ళరు. కారణం ఇంత హోల్ సిటీ నలిగిపోవడానికి, మురిగిపోవడానికి గల కారణం ఏంటి? మీరు కూడా హోల్ సిటీ నుంచే పోటీ చేస్తున్నారని ప్రధానంగా వినిపించినప్పటికీ ఇప్పుడు మీరు అక్కడి నుంచి లేరు. మీరు ఈ క్వశ్చను గతంలో
తెలంగాణ రాష్ట్రాన్ని పాలించిన ఇప్పుడు పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీలను అడగాలి, 10 సంవత్సరాలు ఎంఐఎం పార్టీతో కలిసి ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలను అడగాలి, వాళ్ళకు మద్దతు తెలుపుకున్న కమ్యూనిస్ట్ పార్టీలను అడగాలి. మేము తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు అధికారంలో లేము. మేము దేశంలో అధికారంలోకి వచ్చినాం. దేశంలో అధికారంకి వస్తే ఓల్డ్ సిటీని అభివృద్ధి చేయాలంటే ఎవరి సహకారం ఉండాలి? రాష్ట్ర ప్రభుత్వం సహకారం ఉండాలి. ఇప్పుడు మేము కాంగ్రెస్ పార్టీలను, బీఆర్ఎస్ పార్టీలను, ఎంఐఎం పార్టీలు అనేటువంటి ప్రశ్న మీరు నన్ను అడుగుతున్నారు. అందుకే వీళ్ళ కనువిపు కావాలి, వీళ్ళు కళ్ళు తెరవాలని చెప్పి నేను భాగ్యలక్ష్మి గుడి దగ్గరికి పోయినా. పోయి అక్కడ మీటింగ్ కూడా ఒక అర్థం ఉంది. అయితే మీటింగ్ పెట్టి ఏం అప్పీల్ చేసినా, ఓల్డ్ సిటీని న్యూ సిటీ చేస్తా, ఓల్డ్ సిటీని న్యూ సిటీ చేస్తా. ఓల్డ్ సిటీకి కంపెనీలు ఎందుకు వస్తలేవు? హైటెక్ సిటీ ఓల్డ్ సిటీ ఎందుకు కాలేకపోతున్నది? ఓల్డ్ సిటీ ట్రైన్ ఎందుకు వస్తలేదు? ఓల్డ్ సిటీ ఈ గల్లీ లెక్కనే ఎందుకుంటున్నాయి? ఓల్డ్ సిటీ ఈ మోర్లు లెక్కనే ఎందుకుంటున్నాయి? ఓల్డ్ సిటీ ఎందుకు అభివృద్ధి చెందలేదు? ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి యువకులకు ఎందుకు పాస్పోర్ట్లు వస్తలేవు? ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి యువకులకు ఎందుకు ఉద్యోగాలు వస్తలేవు? కాబట్టి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఏంటి, ఓల్డ్ సిటీ న్యూ సిటీ చేస్తాం అని చెప్పి నేను అప్పీల్ చేసిన. కానీ ఎంఐఎం పార్టీ ఏం చేసింది, బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది, బండి సంజయ్ మతం మాట్లాడిండు అన్నారు. కానీ కొంతమంది ముస్లిం మేధావి వర్గం నాకు ఫోన్ చేసి, శభాష్ బాగా మాట్లాడినావు, మా ఎంఐఎం పార్టీల కంటే బీఆర్ఎస్ పార్టీ నువ్వే నయం, ఓల్డ్ సిటీ న్యూ సిటీ చేస్తా అన్నాడు. ఇవాళ ఎంఐఎం పార్టీ ఓల్డ్ సిటీ ఆ పాత బస్తీకే పరిమితం. అది దాటి బయట పోటీయారు, అది దాటి రాదు. అధికారులు ఇవ్వడం అందరు పైసలు చంపడం తప్ప ఏముండదు వాళ్ళకు. గతంలో టీడీపీ అధికారంలో టీడీపీతో కలిసి ఉన్నారు వీళ్ళు, కాంగ్రెస్ పార్టీతో కలిసి ఉన్నారు, బీఆర్ఎస్ బీఆర్ఎస్తో కలిసి ఉన్నారు, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్తో కలిసి ఉన్నారు. గొడవ కూర్చున్నారు, దుంకిరు ఆల్రెడీ. ఒకటి దుంకిండు, ఇంకోటి దుంకలే. తమ్ముడు దుంకిడికి అన్న దుంకుతాడు, అన్న కూడా దుంకుతాడు, రేపు దుంకుతాడు గ్యారంటీ. మరి ఇలా ముస్లిం సమాజం ఆలోచించాలి. ఎంఐఎం పార్టీకి ఓట్లేస్తారు మీరు. ఇలా ఎంఐఎం పార్టీ ఓల్డ్ సిటీ ఎందుకు న్యూ సిటీ చేయలేకపోయింది? అధికారం ఎంఐఎం పార్టీ చెప్తేనే అధికారం వస్తుంది కదా తెలంగాణ రాష్ట్రంలో. వీళ్ళకి అదే నమ్మకం కదా బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఉంది కదా. మరి ఎంఐఎం పార్టీ ఈ ఓల్డ్ సిటీని న్యూ సిటీ ఎందుకు చేయలేకపోయిందని చెప్పి అక్కడ ముస్లిం సమాజం ఎందుకు ఆలోచించలేకపోతున్నది?